ప్రభుత్వ పాఠశాలల్లో అంటే నాణ్యమైన విద్య అందుతుందా, మంచి భవిష్యత్ ఉంటుందా అనే సందేహాలు సమాజంలో తరచూ వినిపిస్తుంటాయి. అలాంటి అభిప్రాయాల మధ్య ఒక న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనకున్న విశ్వాసాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించారు. తన సొంత కుమార్తెను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో చర్చనీయాంశంగా మారిన ఈ స్ఫూర్తిదాయక కథనంపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. ఈ రోజుల్లో పిల్లల అడ్మిషన్ అంటే చాలా కుటుంబాలకు అది ప్రతిష్టగా మారిపోయింది. కార్పొరేట్ స్కూల్, ఇంటర్నేషనల్ సిలబస్, లక్షల్లో ఫీజులు ఇవే మంచి విద్యకు ప్రమాణాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ధి చెందినా వాటిపై నమ్మకం చూపే వారు మాత్రం తగ్గిపోతున్నారు. అలాంటి సమయంలో కాకినాడ జిల్లా పిఠాపురం కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం బాబు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన కుమార్తె ఎం హదస్సాను పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్లస్ ఇంటర్ బైపీసీలో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనకున్న విశ్వాసాన్ని చేతల్లో చూపించారు. మా డాడీ పిఠాపురంలో జడ్జిగా, సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇందులో జాయిన్ చేయడానికి కారణం ఏంటి? మీ డాడీ ప్రజలందరికీ గవర్నమెంట్ స్కూల్ అనే దాని మీద ఆదర్శంగా ఉండడం కోసం నన్ను ఈ పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. మీకు సబ్జెక్ట్ వైజ్ ఎలా చెప్తున్నారు? ఎలా ఉంది స్కూల్? సబ్జెక్ట్ వైజ్ అయితే ఫ్యాకల్టీ అంతా బాగుంది. నన్ను చదువులో కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మా పీఈటీ మేడం కూడా చెస్లో, టేబుల్ టెన్నిస్లో కూడా నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఇంకా మా స్కూల్ పేరు శ్రీ బాదం మాధవరావు బాలికోన్నతశాల పాఠశాల ప్లస్. నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్యాకల్టీ కూడా ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా కూడా విసుక్కుపోకుండా చెప్తున్నారు. ప్రజలందరూ వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుంటే అది కేవలం ఒక అడ్మిషన్ కాదు, వేలాది మంది తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచే సందేశం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అర్హులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక వస్తువులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని ఈ నిర్ణయం మరోసారి నిరూపించింది. విద్య అనేది భవనాల వైభవంతో కాదు, బోధన నాణ్యతతో, విద్యార్థి కృషితో నిర్ణయించబడుతుందనే విషయాన్ని జడ్జి డాక్టర్ ఎం బాబు తన నిర్ణయంతో చాటి చెప్పారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి తన పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించడం అరుదుగా కనిపించే విషయం. అందుకే డాక్టర్ ఎం బాబు ఇప్పుడు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి తన కుమార్తెను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించడం విద్యార్థులు, తల్లిదండ్రులకు గొప్ప ప్రేరణ అని ప్రిన్సిపల్ శ్యాంబాబు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో విశ్వాసం పెరగడానికి ఇటువంటి నిర్ణయాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గత 2-3 ఇయర్స్ నుంచి కూడా మా పాఠశాలలో 10th క్లాస్ రిజల్ట్ కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ చాలా చక్కటి పర్సంటేజ్తో పాస్ అయ్యారు. ఈ సంవత్సరం 2026లో 10th క్లాస్ రిజల్ట్ అయితే 85%, ఇంటర్మీడియట్ రిజల్ట్ 80%, రెండింటికి కలిపి 80% ఉందండి. హయ్యెస్ట్ మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చి 953 మార్కులు ఎంపీసీలో సాధించడం జరిగింది. 10th క్లాస్లో వచ్చి మాకు 585 మార్కులతోటి ఆ మండలంలో సెకండ్ ప్లేస్ సాధించడం జరిగిందండి. పిఠాపురంలో జడ్జిగా పనిచేస్తున్న గౌరవ జడ్జి సారు వాళ్ళ అమ్మాయిని మా పాఠశాల యొక్క మంచి పురోగతిని గమనించి మా పాఠశాలలో ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడం జరిగింది బైపీసీ గ్రూప్లో. ఆ అమ్మాయి ఇంతవరకు కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివారు. ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి రావడం అంటే చాలా అరుదైన విషయం. చాలామంది గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ కాలేజీకి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ గౌరవ జడ్జి గారు మా పాఠశాల యొక్క పెర్ఫార్మెన్స్ గమనించి అన్నీ పరిశీలించి మా కాలేజీకి వచ్చి అన్నీ పరిశీలించిన తర్వాతే మా పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా చదువుతుంది. అధికారులందరూ కూడా ఇదే విధంగా ఉన్న పురోగతిని గమనిస్తూ, పెర్ఫార్మెన్స్ గమనిస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసినట్లయితే ప్రభుత్వం కల్పించే ఈ యొక్క అన్ని రకాల ఫెసిలిటీస్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి గౌరవ జడ్జి గారిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లల
పిల్లల్ని మాలాంటి గవర్నమెంట్ హై స్కూల్స్లో జాయిన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేది కేవలం కొత్త భవనాలు, స్మార్ట్ క్లాస్ రూమ్లు, కోట్ల రూపాయల నిధులు మాత్రమే కావు. సమాజంలోని ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉంచినప్పుడే ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుంది. పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం బాబు తీసుకున్న ఈ నిర్ణయం తన కుమార్తె అడ్మిషన్ మాత్రమే కాదు, ప్రభుత్వ విద్యకు ఇచ్చిన ఒక బహిరంగ మద్దతు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే భవిష్యత్ ఉండదనే అపోహలను చెరిపేస్తూ మంచి విద్యకు భారీ ఫీజులు కాదు, నమ్మకం, నాణ్యమైన బోధన, విద్యార్థి కృషే అసలైన మూలధనం అనే బలమైన సందేశాన్ని సమాజానికి అందించారు. ఇటువంటి ఆదర్శ నిర్ణయాలు పెరిగితే ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరిగి విద్యలో సమానత్వానికి కొత్త దిశ ఏర్పడటం ఖాయమని విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.